మనం అద్దం ముందు నిలబడిన ప్రతిసారి మనకు మనమే కనిపించడం లేదు. లోకం మనల్ని ఎలా చూడాలనుకుంటుందో ఆ రూపాన్ని మనం అద్దంలో వెతుక్కుంటున్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి మనకు తెలియకుండానే ఒక అంతులేని నాటకంలో పాత్రధారులమైపోతున్నాం. అందరికీ నచ్చాలి, అందరినీ మెప్పించాలి. ఈ తాపత్రయంలో మనల్ని మనం ఎంతగా మార్చుకున్నామంటే అసలు నేను ఎవరు అనేది మనకే గుర్తులేనంతగా. గుర్తుంచుకో, ఇతరుల మెప్పు కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం అంటే నీ సహజత్వాన్ని చంపుకొని ఇతరుల కోసం బతకడం అంటే. నీ ఆత్మకు నువ్వు కట్టుకున్న సంకెళ్ళు. నీ సహజత్వాన్ని చూసి కొందరు నిన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ ఆ నిరాకరణలో ఒక నిజాయితీ ఉంటుంది. నటించి గెలిచే 100 బంధాల కంటే నిజాయితీగా ఉండి ఓడిపోయే ఒక క్షణం ఎంతో విలువైనది. నీ గాయాలు, నీ లోపాలు, నీ అపజయాలు ఇవే నీ సంతకం. వీటిని దాచకు, వీటితోనే నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. లోకం నిన్ను చూసి ఏమనుకుంటుందో అనే భయం వదిలేయి. నువ్వు నువ్వుగావుగా ఉన్నప్పుడే ఈ విశ్వం నీతో మాట్లాడటం మొదలుపెడుతుంది. నీ సహజత్వమే నీ బలం, నీ నిజాయితీనే నీ అసలైన ప్రకాశం. లోకం కోరుకునే ప్రతిబింబంలా కాకుండా నీ ఆత్మ కోరుకునే అసలు రూపంలా జీవించు.